లాస్ట్ ప్రైస్ మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇఫ్ యు విల్ నాట్ రిపెంట్, you all will perish likewise. రిపెంటెన్స్, మారు మనస్సు, పశ్చాత్తాపము అనే మాటలు కొత్త నిబంధనలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు వారు మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా పరిచర్యలో 30 సంవత్సరాల తర్వాత ఆయన ఆరంభించిన పదమే కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. మత్తయి 4లో మనం చూస్తాం. బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా మారు మనస్సును గురించి ప్రకటించినాడు. మారు మనస్సు తగిన ప్రతిఫలాన్ని గురించి లేదా ఫలాన్ని గురించి ప్రకటించినాడు. అలాగే బైబిల్లో ఆయా సందర్భాల్లో మారు మనసును గురించిన ప్రస్తావన ఉంది. లూకాసు వార్త 13:5 మొదటి నుండి 5 వచనాలు నాకు తెలిసి బైబిల్ ఇక్కడే రాశారు అనుకుంటా. దిస్ ద ఓన్లీ రికార్డ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్ written by Dr. Luke. Nowhere else in the scriptures I think this occasion is mentioned by the Holy Spirit. ఇక్కడ కొంతమంది చనిపోయారు గోపురం పడి, 18 మంది. యెరూషలేములో వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ఏదో నేరం చేశారేమో, అందుకే గోపురం షిలోయం అనే గోపురం. ఈ షిలోయం అనేది ఒక పంపబడిన యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు అని మనకు కనిపిస్తుంది కదా. బహుశా అక్కడే ఉన్న గోడ ఉండొచ్చు. ఈ గోడ పడిపోయినప్పుడు బహుశా కొంతమంది అటు ఇటు కదలలేకుండా ఉన్నారేమో, కొంతమంది చనిపోయారు. చనిపోతే మిగతా బతికున్న వాళ్ళు ఏమనుకున్నారంటే మనం వాళ్ళకంటే మంచోళ్లే కదా, వాళ్ళు చెడ్డోళ్ళు కనుక వాళ్ళు చనిపోయారు, మనము మంచోళ్ళం కనుక బతికున్నాము అని అనుకున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేరు ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో సిలోయేము అనే కోనేరు ఉంది. సిలోయేము అంటే పంపబడినవాడు అని అర్థం. కనుక ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే చనిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళు, బతికిన వాళ్ళు మంచోళ్ళు అని కాదు, అందరూ ఒకటే. కనుక ఇంకా బ్రాడ్గా మనిషిని యొక్క నేచర్ని గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళైతే గోడబడి చనిపోయారు, మీరు మారు మనసు పొందకపోతే మీరు ఇంకా ఘోరంగానే మరణం ఉండొచ్చు అనేది జ్ఞాపకం చేస్తాం. కొన్నిసార్లు మనం కూడా కరోనాను బట్టి అనుకుంటాం చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళేమో, బతికున్న వాళ్ళంతా మంచోళ్ళేమో అనుకుంటాం. అలాగేం లేదు. బైబిల్లో రాయబడింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, దేవుని వెతుకువాడేవాడు లేడు. ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడింది, మనుషులు చెడుతన భూమి మీద గొప్పదని, వాడి తలంపుల్లోని ఊహలన్నీ కేవలం చెడ్డవని దేవుడు చూచింది. కనుక బతికున్న వాళ్ళు మంచోళ్ళు, చనిపోయిన వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు, చనిపోయిన వాళ్ళు మంచోళ్ళు, బతికున్న వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. దేవుని దృష్టిలో అందరూ పాపులై. అయితే ఎవరు మారు మనసు పొంది ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళారో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. ఎవరు మారు మనసు పొందకుండా యేసు ప్రభు యొక్క రక్తం చేత వారి హృదయం కడగబడకుండా పాపక్షమాపణ పొందకుండా ఉన్నారు, బైబిల్ సెలవిస్తుంది వారి నిత్య నరకము అని. కనుక ఇక్కడ మరణం కంటే ప్రాముఖ్యము, ఇక్కడ నాశనం కంటే ప్రాముఖ్యము రెండవ మరణము, రెండవ నాశనాన్ని గురించి ప్రభు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అది లూకాసు వార్తలో వ్రాయబడిన ప్రస్తావన. ఏ సందర్భంలోనే యేసు ప్రభు చెప్పిన ఈ మాట లూకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించినాడు. అసలు మారుమనసు ఎందుకు అవసరమా? పాపక్షమాపణ అవసరమా?
రక్షణ అవసరమా? ఇవన్నీ దాదాపు పర్యాయ పదాలే. డాక్టర్‌లో కొద్దిగా డిఫరెంట్ ఉండొచ్చు. నేను డాక్టర్‌ని గురించి మాట్లాడట్లేదు గానీ, కాన్సెప్ట్‌ని గురించి మాట్లాడుతున్నా. Doctrine will have a sharp contrast between word to word, whereas a concept has a more closer friendship with the word to word. కనుక ఈ డిఫరెన్స్ రెండిటికి, కాన్సెప్ట్‌కి, డాక్ట్రిన్‌కి తేడా గమనించాలని కోరుతున్నా. ఇప్పుడు రిపెంటెన్స్, పశ్చాత్తాపము, మారు మనస్సు, ఇది దిస్ ట్రూత్, ఇది ఖచ్చితం. ఇది లేకుండా పాపక్షమాపణ, మారు మనస్సు అసలు మరి ఈ మారు మనస్సు, పశ్చాత్తాపం అంటే ఏంటి? ఇదే యేసు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు మొట్టమొదట ఆయన నోట్ల నుండి వచ్చింది. భక్తుడైన బాప్తిస్మిచ్చే యోహాను నోట్ల నుండి కూడా వచ్చింది. ఈ పశ్చాత్తాపం అనేది మొదట అవిశ్వాసి విశ్వాసిగా మార్చబడటానికి, విశ్వాసి దేవుని స్వరూపంలో రోజు రోజు మార్చబడటానికి పశ్చాత్తాపం కూడా అవసరం. అందుకే మీకు ఈ పరిచయం అనుకుంటా, ప్రకటన 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల్లో కూడా కొన్ని సంఘాలకు ప్రభు ఇచ్చిన వర్తమానం రిపెంట్, మారు మనస్సు పొందము అని జ్ఞాపకం చేసిన మాటలు మనకు పరిచయం. అంటే సంఘాలు కూడా మారు మనస్సు పొందాల్సిందే. అంటే వారు రక్షించబడ్డారు కదా, రక్షించబడ్డారు అంటే వారు పొరపాట్లు చేస్తూ వచ్చినారు, తప్పులు చేస్తూ వచ్చినారు. అందుకే ఎఫెసీ సంఘానికి అన్నాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, మారు మనస్సు పొంది మొదటి క్రియలు చేయి. కనుక మారు మనస్సు, పశ్చాత్తాపం, రిపెంటెన్స్ ఈస్ as the coin has both sides both valid. This repentance has both sides both valid. On one side, repentance for your sin, that's the initial repentance which we call it as a salvation. తర్వాత రెండవ వైపు ఏంటంటే repentance every day for the mistakes we commit knowingly and unknowingly. This is called sanctification, పరిశుద్ధత. ఈ రెండిటికి యేసు ప్రభు యొక్క సిలువ, ఆయన రక్తము అవసరం. కనుక వాక్యంలో మనం గమనిస్తే ఊరికే పశ్చాత్తాపము అని అంటే అయ్యో అని చేతులు విసుక్కొని కళ్ళు మూసుకొని భగవంతుడాన్ని బాధపడేది కాదు. ఈ రిపెంటెన్స్ కనీసము 3 పదాల్లో మనం చెప్పవచ్చు. మొదటి పదం ఏంటంటే ఇంటెలెక్చువల్ రిపెంటెన్స్. ఇంటెలెక్చువల్ రిపెంటెన్స్ లో 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే నో దట్ గాడ్ ఈజ్ సావరెన్ అండ్ హోలీ, దేర్ ఈస్ నో సిన్ ఇన్ హిమ్. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు, ఆయన సార్వభౌముడు. రెండవ సంగతి ఏంటంటే మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్, హి కెనాట్ సేవ్ బై హిమ్సెల్ఫ్, ఈజ్ నాట్ హోలీ. మనుష్యుడు పాపి, తాను పాపం నుండి కడుక్కోలేడు, తాను అపరిశుద్ధుడు. మూడవది ఏంటంటే ఈ పాపైన మనుషుడు పరిశుద్ధుడైన దేవుని యొద్దకు క్షమాపణ కొరకు రావడం. ఈ 3 ప్రక్రియలు చేయాలని అనుకున్నప్పుడు అప్పుడు ఇంటెలెక్చువల్ రిపెంటెన్స్ ఇనిషియల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఇంటెలెక్చువల్ రిపెంటెన్స్ వస్తుందో, ఇప్పుడు రెండవది ఏంటంటే ఎమోషనల్ రిపెంటెన్స్. దాన్నే భావోద్రేకము అంటాం. పొరపాటు చేశాను అనేది కన్ఫెషన్. అందుకే సారీ, అపాలజీ అనే పదాలు మనం వాడతాం. అందుకే నన్ను క్షమించండి, దేవా పాపినైనా నన్ను క్షమించు అని సుంకరి ప్రార్థన చేయటానికి అవకాశం. ఆయన క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు కనుక ఈ భావోద్రేకం అంటే దేవుడు ఎంత గొప్పవాడు, మనం ఎంత పాపలమో గుర్తించినప్పుడు అప్పుడు భావోద్రేకం వస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు అని తెలియటానికి దేవుడు తన కుమారుడిని యేసును మన కొరకే శిలువ మీదకి పంపించినాడు. శిలువలో యేసు ప్రభు వారు తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోచు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆ యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా పాపక్షమాపణ, మారు మనస్సు మనిషికి కలిగింది. యేసు ప్రభు లేకుండా పాపక్షమాపణ, మారు మనస్సు మనుష్యుడికి అసాధ్యం. పశ్చాత్తాపం మనుష్య హృదయంలో రాలేదు.
అది దేవుని యొక్క దైవికమైనది కాదు. అందుకనే ఒక మనిషి మొట్టమొదట తన పాపము కొరకై పశ్చాత్తాపడానికి దేవుడు ఎంత పరిశుద్ధుడో గుర్తించి తనెంత అపరిశుద్ధుడో ఎరిగి ఈ అపరిశుద్ధుడైన మానవుని పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధునిగా చేయటానికి తన కుమారుడైన యేసును పంపించినాడని ఎరగచ్చు. దిస్ ద హోల్ ప్యాకేజ్ ఆఫ్ ద రిపెంటెన్స్ wrapped in the name of Jesus Christ. యేసు ప్రభు నామమున ఈ పశ్చాత్తాపం అనే ప్యాకేజీ అనుగ్రహించబడుతుంది. దిస్ ఎ లంసమ్ ప్యాకేజ్, ఇట్స్ ఎ ఫ్రీ ప్యాకేజ్ అవైలబుల్ అట్ ద క్రాస్. ఇది ఉచితంగా యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా దేవుడు మానవుని కొరకు సిద్ధపరిచిన వరం, దానం, పుణ్యం. You need not pay anything for that. It's freely available at the cross. Any sinner can come to that. అందుకే కుడివైపున ఉన్న దొంగ యేసు ప్రభు వేలాడదీయబడినప్పుడు, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకో. A simple repentance, a simple confession that he deserves the punishment, whereas Jesus Christ do not deserve that. అదే గుర్తించినాడు. దొంగ కేకేసాడు. ప్రభు అన్నాడు, టుడే thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. కనుక సామాన్యముగా చేయబడిన పశ్చాత్తాప ప్రార్థన ఆ దొంగ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి దేవుడు మార్గం సిద్ధం చేసినాడు. అనేక సందర్భాల్లో మనం పశ్చాత్తాపం అంటే ఏమో అనుకుంటాం. శిలువ మీద నుండి పశ్చాత్తాపడవచ్చు, యోనా వలె చేప గర్భములో ఉండి పశ్చాత్తాపడవచ్చు, సుంకర వలె దేవాలయంలోనికి వచ్చి పశ్చాత్తాపడవచ్చు, దావీదు వలె నేల మీద దొర్లుతూ పశ్చాత్తాపడవచ్చు, ఎఫెసీ సంఘం వలె సంఘములో ఉంటూ పశ్చాత్తాపడవచ్చు, పేతురు వలె వెలుపలికి వెళ్ళి సంతాపపడి పశ్చాత్తాపడవచ్చు. కనుక జక్కయ్య వలె యేసు ప్రభు ఎదుట నిలబడి పశ్చాత్తాపడవచ్చు. పశ్చాత్తాపానికి ఒక డెఫినెట్ పోస్చర్ అవసరం లేదు, ప్లేస్ అవసరం లేదు. పశ్చాత్తాపడాలనే ప్యాషన్, ఆ మనస్సు, ఆ ఆసక్తి కావాలి. అందుకే ఇది కొంతమంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇష్టపడే వాళ్ళు తక్కువ మనకు కనిపిస్తారు. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు ఒక ఉపమానం ఉంది 3 భాగాలుగా. లాస్ట్ షీప్, లాస్ట్ కాయిన్, లాస్ట్ సన్. తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కామన్ గా లూక్ చాప్టర్ 15 verse 7, లూకా 15:7, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాప విషయమే పరలోక మంది ఎక్కువ సంతోషం కలదు. అక్కరలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మెజారిటీ వాళ్ళే. మారు మనస్సు అక్కర కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు పర్సెంటేజ్ చూస్తాము. మొదట తప్పిపోయిన గొర్రెలు 100లో 1 తప్పిపోయింది అంటే పర్సెంటేజ్ ఎంత? 1. ఈ స్టోరీలో మనకి ఎప్పుడైనా తప్పిపోయిన గొర్రె స్టోరీ అంటాము, ద స్టోరీ ఆఫ్ లాస్ట్ కాయిన్ అంటాం, ద స్టోరీ ఆఫ్ ప్రాడిగల్స్ అని అనొచ్చు. ఎందుకు అలాగంటాం? ఆపోజిట్ గా అనొచ్చు కదా. మిగిలిన 99 గొర్రెల కథ, మిగిలిన 9 నాణ్యముల కథ, పెద్ద కుమారుని కథ అని ఏ బైబిల్ పండితులు వాక్యం చెప్పినట్లు నేను ఇప్పటిదాకా వినలేదు. దాదాపు 30 ఏళ్ళుగా ఎవరు చెప్పినా తప్పిపోయిన కుమారుని కథ, తప్పిపోయిన నాణ్యం అని చెప్తారు. వై దేర్ ఇస్ ఎంఫసిస్ ఆన్ ద లాస్ట్నెస్ of the sheep, lastness of the coin, lastness of the son. God is more mindful about that. బట్ ఈ ఉపమానం అంతట్లో ఏంటంటే ద క్లైమాక్స్, ఆల్ ద లాస్ట్ వాస్ గెయిన్డ్. తప్పిపోయిన గొర్రె వచ్చింది, తప్పిపోయిన నాణ్యం దొరికింది, తప్పిపోయిన కుమారుడు వచ్చింది. లేకపోతే 15వ అధ్యాయం లూకా సువార్తలో అవసరం లేదనుకుంటా.
If the lost sheep is lost, if the lost coin is lost, if the lost son is lost, there is no need for this chapter to be found in the scriptures and the Holy Writ. The greatest encouragement for every sinner to come back to God is that there is a hope in God. Even the lostness may be 1%, the lostness in the second case may be 10%, and the lostness in the third case may be 50%. 100లో ఒక గొర్రె తప్పిపోయిందంటే 1% తప్పిపోయినది. 10 నాణ్యాలు 1% ఒక్క నాణ్యం తప్పిపోయిందంటే తప్పిపోయిన శాతం 10. 2 కుమారులు ఒక కుమారుడు తప్పిపోయినాడంటే 50%. క్రమక్రమేణా ఈ తప్పింది పెరుగుతూ పోయింది. మొదటి తప్పిందేమో అరణ్యంలో తప్పింది. అంటే లోకంలో తప్పేవాళ్ళు అరణ్యం స్పీక్స్ ఆఫ్ ద వర్డ్ 1% కనిపిస్తున్నారు. రెండోది ఇంట్లో తప్పిపోయిన వారు 10%, 10% కనిపిస్తున్నారు. తర్వాత దేశంలోనే తప్పిపోయినాడు ఒకడు 50%, లాస్ట్ అట్ హోమ్. ఇదేనా అలాగే ఉంటారు. ఈ 3 రకాలు మనకి ఏ జ్ఞాపకం చేస్తాయి? మొదటిదేమో ఫెలోషిప్. గొర్రెల్లో నుండి తప్పిపోయింది ఒక గొర్రెలు ఏం తెలియజేస్తున్నాయి? స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్. రెండవది ఏంటి? నాణ్యం తప్పిపోయింది, స్పీక్స్ ఆఫ్ స్టూవర్డ్షిప్. వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు చేయట్లేదు. మూడవది ఏంటి? సమృద్ధిలో నుండి తప్పాడు, ఫుల్నెస్. ఈ స్టోరీ అంతా క్లైమాక్స్ ప్రభు తిరిగి సంతోషింప చేయటానికి ఇష్టపడ్డాడు. అందుకే తప్పిపోయిన నాణ్యాన్ని గురించి కూడా లూకా 15:10, Luke chapter 15 verse 10. అంటే వాళ్ళ మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగు. మారు మనసు పొందు ఒక పాపి కనుక తప్పిపోయిన నాణ్యానికి ఒక పేరు పాపి, తప్పిపోయిన గొర్రెకు ఒక పేరు పాపి, తప్పిపోయిన కుమారుడికి ఒక పేరు పాపి. ఓ పాపి, భయపడవా? నరకం ఉంది, పాతాళం ఉంది, వేదనకరమైన స్థలం ఉంది, అగ్నిగంధకంతో మండు గుండం ఉంది. యేసు ప్రభు నెరగకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే డెస్టినేషన్ అది. కలికి రాత్రి యేసు ప్రభు కంటే ప్రేమించేవారు ఎవరున్నారని గుర్తించు. హూ లవ్స్ యూ మోర్ దెన్ జీసస్ క్రైస్ట్? హూ లవ్స్ యూ ఇన్ ఆర్డర్ టు గివ్ life for you? Jesus is the greatest lover of the soul. He came all the way from heaven to this earth. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి he lived a sinless life. పాపం లేని జీవితం జీవించాడు. పాపముగా చేయబడటానికి శిలువ మీదకి వెళ్ళాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. He is offering this forgiveness and the repentance for free. మారు మనసు ఉచితంగా శిలువ దగ్గర అనుగ్రహిస్తుంది. విల్ నెవర్ గెట్ దిస్ ఫర్గివ్నెస్ ఎనీవేర్. మామూలు మీరు అమెరికా అటు ఇటు ఇండియాలో ఉన్న ఈ దినాల్లో ముఖ్యం కరోనాను బట్టి కూడా కామర్స్ ఎక్కువైంది, ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువైపోయినాయి, డోర్ డెలివరీస్ ఎక్కువైపోయినాయి. యూ కెన్ బుక్ ఎనీ మెటీరియల్ థింగ్ ఆన్లైన్, బట్ యూ క్యాన్ బుక్ ద రిపెంటెన్స్. ప్రభు పశ్చాత్తాపం కావాలో నాకు పంపించని అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, స్నాప్డీల్లో కానీ, ఏ కామర్స్ జైంట్లో కానీ మనం బుక్ చేయలేము. ఇట్స్ నాట్ అవైలబుల్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఇట్స్ అవైలబుల్ అట్ ద క్రాస్. సిలువ దగ్గర అది మనకు సిద్ధంగా ఉంది. కనుక ఈ రాత్రి ఇంకా నువ్వు సిలువ దగ్గరకు రాకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, వాయిదా ఇది పర్లేదు చూస్తామని అనుకోవద్దు, ఇంకా టైం ఉంది కదా అనుకోవద్దు. మారు మనసు పొందనీడలా మీరును అలాగే నశింతరు. యేసుప్రభు కూడా ఇంత కఠినంగా మాట్లాడతాడా అన్నట్లుగా ఉంది. Jesus was sometimes very sharp in his thought, in his gospel, in his outlook, not compromising outlook. పర్లేదులే చిన్నోడా, పర్లేదులేండి అని చెప్పడు. బికాస్ గాస్పల్ ఇస్ సచ్ ఎ సీరియస్ థింగ్.
If you reject the gospel, your soul is at stake. After death, you will land in the hell. నువ్వు రక్షణ తిరస్కరిస్తే, పాపక్షమాపణ నిరాకరిస్తే, పశ్చాత్తాపం వద్దనుకుంటే నీ ప్రాణం చాలా రిస్క్ లో ఉంది. ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. యూ నీడ్ టు కన్సిడర్. ఇట్స్ మోర్ దెన్ ద సీరియస్ ఇష్యూ ఆఫ్ కరోనా, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. ఇట్స్ మోర్ దెన్ దట్, బికాజ్ ఇట్ డిసైడ్స్ యువర్ డెస్టినేషన్. నీ గమ్యం ఏమో అది నీకు చూపిస్తుంది, లేదా నేను నడిపిస్తుంది. కానీ క్రైస్ట్ ఈస్ ద హోప్ ఆఫ్ దిస్ హోప్లెస్ వరల్డ్. దెర్ ఇస్ నో హోప్ యూ కెన్ ఫైండ్ ఇన్ దిస్ వరల్డ్. నీ జాబ్లో నీకు హోప్ లేదు, నీ ఇంట్లో నీకు హోప్ లేదు, నువ్వున్న ప్రపంచంలో నీకు హోప్ లేదు. See, such a big world is afraid of a simple virus. Do you imagine? You think that the world is so big. You think that all the plants are good. You think that life is better. Your life is made better every day. But when virus strikes a person, it makes you to realize how vulnerable you are. ఒక మనిషి జీవితం ఎంత ప్రమాదమైన పరిస్థితిలో ఉంది. Simple virus can shiver the whole world. It caused tremors across the world. It caused collapse of the whole financial pillars. This is such a pathetic situation in a human history. Never, if I am right, such a disaster, havoc, pandemic has struck the human society that has swallowed such innumerable people and caused financial loss. Perhaps this is the first of its kind. Earlier, there were so many pandemics that struck the human race, but the seriousness was not this big enough. కనుక దేవుడు కరుణించి కొంత నెమ్మది ఇచ్చినాడు. ఎందుకంటే నువ్వు రక్షణ పొందాలని. The Lord has given relief from this corona nowadays across the world, because it's a buffer zone for you, buffer time for you, a transition time for you to receive Jesus Christ as a personal savior. Don't reject this. Don't postpone it. Don't think that you have another opportunity. Sometimes opportunities will come rarely. If you grab it, you are a blessed person. నువ్వు దాన్ని స్వీకరిస్తే నువ్వు ధన్యుడు. అందుకే ఇశ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడేవాడని బైబిల్లో రాశారు. నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ, పాప క్షమాపణ పొందాలని కోరుతున్నాం. ఇది రక్షణ పొందని వారికి అవసరమైన మారు మనసు. రక్షణ పొందిన మనం కూడా మారు మనసు పొందుతానే ఉండాలి ప్రతిరోజు. మొదటి సంఘమే ఆసియాలో 7 సంఘాలు ఉన్నాయి కదా, మైనర్ ఆసియాలో. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల ప్రకారం మొదటి సంఘమే ఎఫెసీ సంఘం. అది చాలా క్రెడిబిలిటీ కలిగిన సంఘము, అది చాలా పవర్ఫుల్ సంఘము. ఎందుకంటే ఆ సంఘానికి మాత్రమే బైబిల్లో 2 గొప్ప అపోస్తులు రాశారు పత్రికలు, 2 పత్రికలు, 2 అపోస్తులు. ఆ సంఘం పేరు ఎఫెస్. ఎఫెస్ అంటే డిజైరబుల్, కోరదగిన అని అర్థం. చాలా ప్రసిద్ధి చెందిన పట్టణం, వ్యాపార కేంద్రం అది. అక్కడికి ఒకసారి 2006లో ఇప్పుడు వెళ్ళి దర్శించడానికి ప్రభు నాకు సహాయం చేసినాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ నౌ. దే కాల్ ఇట్ యాజ్ ఎఫ్ఈ నౌ, EPH. దయాన దేవత గుడి ఉంది, సముద్రం, అదే అల్లంత దూరాన నది సముద్రంలో కలిసే స్థలం ఉంది. పౌలు అక్కడికి వెళ్ళి మాట్లాడి వాక్యం చెప్పిన స్థలం ఉంది. అక్కడ ఎంత ఇష్టపడ్డారంటే ప్రభువుని, కొంతమంది చాలా త్యాగం చేసి వారికి జీవనోపాధి అయిన వాక్యంలో రాయబడింది అపోస్తలుల కార్యాలు 19లో, పుస్తకాలు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు తెచ్చి కాల్చివేసిరి, 50,000 వెండి రూకలు ఆయన.
అంటే their life started, their repentance started with the fire. అగ్నితో స్టార్ట్ అయిన వాళ్ళ జీవితం. ఏ సంఘాలకి ఇలా స్టార్ట్ కాలేదు. స్మూర్ణ గాని, పెర్గమ గాని, తుయితర్ గాని, సార్దిస్ గాని, తర్వాత కొలసి గాని, ఫిలిప్పి గాని, కొరంతి గాని, ఏ సంఘం, నో చర్చ్ in all the history of the Acts of the Apostles started with a fire other than the church at Ephesus. Started with a fire. అగ్నితో ఆరంభించబడింది. కాల్చి ప్రభు కొరకు జీవించినారు. హోలీ ఫైర్ వాస్ wrought in their hearts. They were living so holy, ferociously for the Lord. అయితే మొదటి they have forsaken the first works. మొదటి క్రియలు వాళ్ళు విడిచిపెట్టారు. They have left the first love. మొదటి ప్రేమను వాళ్ళు విడిచిపెట్టారు. మొదటి క్రియ అంటే ఏంటి? మొదటి ప్రేమ. ఒక పాట ఉంది కదా, ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవింపమానితివా. ద ఫస్ట్ లవ్ ఈస్ ద గ్రేటెస్ట్ యు కెన్ ఎవర్ థింక్ ఆఫ్. మనం రక్షణ పొందినప్పుడు ఆ మొట్టమొదటి దినం అనుభవించిన సంతోషం, ఆనందం అది చెప్పనేలు కాదు. అప్పుడు ప్రభు కొరకు అసాక్షులు కావడానికి కూడా రెడీగా ఉంటాం. ఇప్పుడు చిన్న చిన్న జ్వరాలు వస్తేనే భయం వేస్తుంది. విశ్వాసం ఎక్కడ పోద్దో తెలియదు. ఆ రక్షించబడిన రోజు మాత్రం ఎవరి నుంచి ప్రభుని వదిలేకపోతే చంపేస్తారంటే పర్లేదు, హియర్ ఐ యామ్, హ్యాపెన్ వాట్ మే హ్యాపెన్, ఐఎమ్ రెడీ, లెట్ గాడ్ డూ వాట్ ఎవర్, లెట్ గాడ్ డూ వాట్ ఎవర్ హి లైక్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది చూడండి. అదే ప్రభువే, అదే బైబిలే, అదే మందిరమే, అదే స్థలమే, అదే ఆరాధన. హృదయంలో ఎంత మార్పు వచ్చింది. కనుక ఎఫ్ఎస్సి సంఘానికి ఇద్దరు భక్తులు, పౌలు ఎఫ్ఎస్సి పత్రిక రాశాడు. భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఆరంభంలో కొన్ని వచనాలు రాశాడు. యోహాను భక్తుడే అక్కడ పరిచయం చేసాడు ఎఫ్ఎస్సి పట్టణంలో. అంత గొప్ప సంఘం అది. మీరు ఊహిస్తారా? బైబిల్లో కొత్త నిబంధనలో 5 పుస్తకాలు రాసిన సంఘ కాపరి పరిచయం చేసిన సంఘానికి మారుమనసు అవసరమా? బైబిల్ చదివేకి రానోళ్ళు పరిచయం చేస్తేనే అబ్బా గొప్ప సంఘం అనుకుంటాం. ఇంకంత ఇంత బైబిల్ పండితులు పరిచయం చేసిన సంఘం అంటే ఇంకా గొప్పది అనుకుంటాం. ఇంకా మంచి ప్రీచర్ ప్రసంగం చేస్తే అబ్బా ఆ సంఘం ఎంత ధన్యులు, పలానా ఆయన వాళ్ళ సంఘ పాస్టర్ గారు, స్పీకర్ గారు అని అనుకుంటాం. కానీ 5 పుస్తకాలు రాసిన ఆయన, యోహాను సువార్త 1, యోహాను రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన, 5 పుస్తకాలు రాసిన ఆయన ఎఫెసు సంఘానికి కాపరిగా ఉన్నాడు చివరి దాకా. అలాంటి ఆయన కాపరత్వములో ఉన్న ఎఫెసు సంఘమే తిరిగి ఏమైపోయిందంటే మొదటి క్రియలు మర్చిపోయారు. ఇప్పుడు వారి దుస్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకే మారు మనసు, రిపెంట్. కనుక మొదటి రిపెంటెన్స్ ఏంటి? రక్షణ లేని వాళ్ళకి. రెండో రిపెంటెన్స్ ఏంటి? రక్షణ పొందిన మనకు కూడా ఇది అవసరం. అందుకే దీన్ని బైబిల్లో 3 రకాలుగా ప్రస్తావించబడింది. అవి చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మనకి పరిచయం అయింది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2 Corinthians chapter 7 verse 10. 2 Corinthians chapter 7 verse 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయి. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. కనుక రక్షణార్థమైన మారు మనస్సు, రిపెంటెన్స్ అంటూ సాల్వేషన్. ఇది కొరింథీయులు అంటే దేవుని సంఘము, అంటే రక్షణ పొందిన వాళ్ళు. వాళ్ళకు మారు మనసు అనే పదం రాయాలన్నా మనం మారు మనసు అంటేనే ఏమనుకుంటాం అంటే రక్షణ లేని వాళ్ళకైనా కాన్సెప్ట్ ఉంటుంది మనకి. అలాగేం కాదు. ఈ కొరింథీయులు అంటే రక్షణ పొందిన వాళ్ళే కదా, ఎఫెసీలు అంటే రక్షణ పొందిన వాళ్ళేగా. కనుక రక్షణ పొందిన వారికి మారు మనసు ఇక్కడ రాస్తున్నాడు. ఇది రక్షణార్థమైన మారు మనసు. ఇది ఎలాంటిదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖముతో జరుగుతుంది. ఇది ప్రతిరోజు జరిగే ప్రక్రియ. కనుక మనం పొరపాట్లు చేసినప్పుడు, తెలిసి తెలియక తప్పు మాట్లాడినప్పుడు, ఎవరినైనా హర్ట్ చేసినట్లు మాట్లాడినప్పుడు,
కావాలనే మాట్లాడినప్పుడు ఇవన్నీ కొంతమంది రోజు మాట్లాడుతుంటారు, వాళ్ళకి అలవాటు అయిపోయింటుంది, వాళ్ళకేం దుఃఖం అనిపించదు. అలాగ మాట్లాడుకోకుండా ఉంటేనే వాళ్ళకి దుఃఖం అనిపిస్తుంది. అలా మాట్లాడితే ఎంత సరదాన 32 పాళ్ళు కనిపించేటట్లు ఉంటాయి. దట్స్ సిన్, అది పాపం. అలాంటి దాంట్లో నుండి మారుమనసు అవసరమని వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎలాంటి మారుమనసు అంటే ఊరికే సారీ చెప్పేది కాదు. మనకి బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన దాంట్లో, అంటే ఇండియా వాళ్ళు, మీరు అమెరికాలో ఉన్న వాళ్ళకి మీకు ఇది ఫార్మాలిటీస్ మామూలు. హోల్ అమెరికా రన్స్ అని ఓన్లీ 3 వర్డ్స్ ఉంటాయి కదా. ఎవరో చెప్పారు, నేను కూడా విన్నా. మొదటిది ఏంటంటే థ్యాంక్ యూ, రెండవది ఏంటంటే సారీ, మూడోది ఏంటంటే యా. ఈ 3 పదాలతోనే నడుస్తుందంటే, ఈ 3 పదాలు లేకుండా ఒక రోజు కూడా గడవదు. అలాగే విశ్వాసులు పదాలు నేర్చుకున్నారు. ఏం చేసినా సారీ, ఏం చేసినా సారీ. అది మనస్ఫూర్తికి రాదు, పెదవులతో వస్తుంది. సారీ కమ్స్ ఫ్రమ్ యువర్ లిప్స్ విల్ నాట్ క్యారీ ఎనీ మీనింగ్. అందుకే పిల్లలు సరదాగా మాట్లాడుకునేటప్పుడు అంటుంటారు, ఐ డోంట్ హ్యావ్ డొక్కలారీ టు క్యారీ వట్ డొక్క సారీ అని. ఊరికే సారీలు చెప్పొద్దండి, విలువ ఉండదు. ప్రధానికి సారీలు చెప్తుంటారు కొంతమంది. సమయానికి రాకపోయినా సారీ బ్రదర్ అని, చెప్పకపోయినా సారీ బ్రదర్ అని, కావాలని పొరపాటు లేదు సారీ బ్రదర్, ఏముంది సారీ చెప్తే అయిపోద్ది కదా అని అనుకుంటారు. అట్లాంటి సారీ యాక్సెప్ట్ చేయదు వాక్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖం, దుఃఖముతో విత్ బ్రోకన్ హార్ట్, రియల్గా పొరపాటు చేసినకూడదు అనేటట్లు ఉండాలి. కానీ ఊరికే సారీలు చెప్పడం, పూడికి సారీలు చెప్పడం, రోజుకి ఎన్నో సారీలు చెప్పుకోవడం, ఊరికే నోరు పదమే కదా అనుకోవడం, అది విశ్వాసులు కొంతమంది కామన్ అయింది. ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. Bad habit than bad habits. Don't cultivate that habit time and again. Be genuine, be loyal, be bona fide, be German, be true, be real person. Don't put on some fake personality. ఏమందులే సారీ చెప్తే సరిపోద్ది కదా ప్రధానికి అని అనుకోవద్దు. విశ్వాసులు దీని నుండి బయటపడాలి. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం, మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు తరచి. ఇప్పుడు రక్షణార్థమైన మారు మనసులో మనం కొనసాగుతుంటాలంటే ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ముందుకెళ్ళాలని కోరబడుతున్నాం. రెండవది, సెకండ్లీ, యాక్ట్స్ ఆఫ్ ది అపోజిట్ చాప్టర్ 11 verse 18. Acts 11:18. అపోస్తుల కార్యాలు 11:18. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డం చెప్పక, అయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరచరి. పేతురు కొర్నేలి జీవితము, వారి కుటుంబం ద్వారా ఇలాంటి అద్భుతాలు చేసినాడు 10-11 అధ్యాయాల్లో. ముఖ్యంగా 11వ అధ్యాయంలో ఆయన ప్రస్తావించినట్లు, ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్లు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు, వారందరూ అక్కడ చేరి వచ్చినప్పుడు కొంతమంది ఆయనతో వాదన పెట్టుకున్నారు. మీరు ఎట్లా భోజనం చేశారు, వాళ్ళతో సున్నతి లేని వాళ్ళు నాన్ క్రిస్టియన్స్ అంటే. అప్పుడు పేతురు ఈ వాక్యం అంతా వారికి చెప్పడం ఆరంభించి, అప్పుడు వారు ఈ మాటలు విని, ఏ మాటలు? పేతురు చెప్పిన మాటలన్నీ విని, దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. రిపెంటెన్స్ అంటూ లైఫ్, జీవార్థమైన మారు. ఎవ్రీ రిపెంటెన్స్ షుడ్ కంటైన్ లైఫ్. అంటే లైఫ్ లేని లైఫ్ లెస్ రిపెంటెన్స్ కూడా ఉంటది. కొంతమంది ప్రార్థన చేసిన, ప్రభువా నేను క్షమించిన ఆయన అని, దాంట్లో నో లైఫ్ అట్ ఆల్. మన ప్రార్థనలో లైఫ్, ప్రేయర్ లో లైఫ్, వర్షిప్ లో లైఫ్, రిపెంటెన్స్ లో కూడా లైఫ్ ఉంటుంది. ఇఫ్ దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ అవర్ లైఫ్, దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ద లైఫ్ అట్ ఆల్. మన జీవంలోనే జీవం లేకపోతే జీవితానికి అర్థమే లేదు. అందుకే కొంతమంది వాక్యం చెప్పిన జీవం ఉంటుంది, పాట పాడిన జీవం ఉంటుంది, ప్రార్థన చేసిన జీవం ఉంటుంది, ఆరాధన చేసిన జీవం ఉంటుంది, వాళ్ళు మాట్లాడితేనే జీవం ఉంటుంది, వాళ్ళ మాటల్లోనే జీవం ఉంటాయి. యేసుప్రభుని గురించి అదే చెప్పారు, జీవపు మాటలు అని, వర్డ్స్ ఆఫ్ లైఫ్. అండ్ జీవాహారం, ఈ హిమ్సెల్ఫ్ ఇస్ లైఫ్. మనం ఏం చేస్తామంటే మన మాటలంతా డెత్.
అవర్ వర్డ్స్ కాజెస్ డెత్. మన మాటలు ఇతరులకు మరణం కలిగిస్తాయి, బాధపడతారు. మనతో మాట్లాడాలంటే కొంతమందికి ఇబ్బంది, అయ్యో వాళ్ళ ఏం మాట్లాడదానిలే వాళ్ళతో అని అనుకుంటా. ఎందుకంటే దెర్ ఇస్ నో లైఫ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ మౌత్, దెర్ ఇస్ నో లైఫ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ లైఫ్, దెర్ ఇస్ నో లైఫ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ, దెర్ ఇస్ నో లైఫ్ అట్ ఆల్, which means they have no repentance of unto their life. అంటే జీవార్థమైన మారుమనసు వాళ్ళకి లేదు అని అర్థం. The life started to cease in their life long ago. చాలా కాల క్రితమే వారిలో నుండి జీవం ప్రవహించడం మానేసింది. ఇప్పుడు మీ దగ్గర ఒక చెట్టు ఉంది అనుకోండి, పైన కొటారు కొమ్మ కూడా పచ్చగా ఉంటది. ఎందుకని? there is a life flowing through from roots to the top. అలా కాకుండా ఎండిపోయింది అనుకోండి ఒక కొమ్ము, దాని అర్థం ఏంటి? there is no life, the life ceases there. ఇప్పుడు మన శరీరానికి కూడా కొంతమంది పక్షవాయువు వచ్చింటది, వచ్చే కాళ్ళు, ఏమని అర్థం? అక్కడికి రక్తం సరిగా ప్రవహించట్లేదు, దేర్ ఇస్ నో బ్లడ్ ఫ్లో, సర్క్యులేషన్ లేదు, అందుకే అదేం సరిగా పని చేయకుండా అయిపోయింది. అంటే అర్థం ఏంటి? దట్ ఈస్ నాట్ యూస్ఫుల్, ఆ భాగం ఉపయోగపడట్లేదు. అట్లా కొంతమంది బిలీవర్స్ జీవం లేకుండా అలాగే జీవిస్తుంటారు. కనుక రిపెంటెన్స్ షుడ్ బ్రింగ్ లైఫ్ ఇన్ us. మూడోది చూస్తామా? 2 Timothy chapter 2. తిమోతికి రాసిన 2వ పత్రిక, తెలుగులో 24-25 కలిసి ఉన్నాయి. నేను మొదటి భాగం చదువుతాను. 2 Timothy chapter 2 verse 25. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయి. చూసారు, అపోస్తుల కార్యాల్లో మారు మనస్సు ఎవరు దయచేసినారు? దేవుడు దయచేసినాడు. ఇట్స్ గాడ్ దట్ గివ్స్ ద రిపెంటెన్స్ ఫర్ ఎ బిలీవర్ అండ్ హీ షుడ్ కమ్ టు ద గాడ్ ఆల్ ద టైమ్. దట్ ఈస్ రిపెంటెన్స్ షుడ్ కంటైన్ లీడ్ టు ద సాల్వేషన్, రిపెంటెన్స్ షుడ్ లీడ్ టు ద లైఫ్, రిపెంటెన్స్ షుడ్ లీడ్ టు ద ట్రూత్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది ఇక్కడ, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై. సత్యము. So all the repentance should lead us to the truth. Then what is truth? పిల్లలు ప్రవణుడు, what is truth? సత్యం అనగా ఏంటి? యోహాను సువార్త 14:6, Jesus himself is the truth. యోహాను 17:17, thy word is truth, sanctify us in the truth. నీ వాక్యం సత్యము, నీ వాక్యం అందు మమ్మల్ని ప్రతిష్ఠించు. యేసుప్రభు నేనే మార్గము, నేనే సత్యం. యేసుప్రభువే మార్గం, యేసుప్రభువే సత్యం, యేసుప్రభు వాక్యమే సత్యం. ఇంక దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన పొరపాట్ల విషయమైన అవగాహన వస్తుంది. అందుకే ప్రతి ఉదయము ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు లక్ష్యం గారిని గురించి కొంతమంది చెప్పేవాళ్ళు కదా, ప్రభువా నేను ఈ దినం ఎక్కడ పడిపోయాను, ఎక్కడ తప్పిపోయాను, షో మీ ఆల్ మై వీక్నెసెస్, ఆల్ మై ఫెయిల్యూర్స్. అండ్ ప్రభు అలాగే ఏదైనా గుర్తు చేస్తే they used to seek forgiveness and ask the repentance and receive a clean conscience. అలాగే మనం కూడా రాత్రి దాకా ఎదురు చూడాల్సిన పని లేదు, ఎప్పుడో దాకా ఆదివారం బలలో పాల్పొందేదాకా ఎదురు చూడాల్సిన పని లేదు మన రిపెంటెన్స్ కొరకు. మనకి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, మనం ఎప్పుడు పొరపాటు చేసినప్పుడు గుర్తొస్తే అప్పుడు. ఎవరైనా సడన్ గా ఏదో కాని మాట ఉన్నాం అనుకోండి, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఒప్పిస్తాడు, నో యూ షుడెంట్ హ్యావ్ టాక్ లైక్ దట్. నువ్వు అలాగ మాట్లాడిండకూడదు, అలాగ చేసిండకూడదు, అలాగ ప్రవర్తించకూడదు. ఇట్లా ఉంటే ఎట్లయితుందిలే అని. డోంట్ హార్డెన్ యువర్ హార్ట్, బీ సెన్సిటివ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద కాన్షియస్. మారు మనస్సుకు రావాలంటే మనస్సాక్షి యొక్క మాటకు సున్నితత్వానికి విధేయత కలిగిన మనసు ఉండాలి. అప్పుడు మనం లోబడటానికి అవకాశం. కనుక రిపెంటెన్స్, పశ్చాత్తాపం అనే పదాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది, రక్షణ లేని వారు రక్షణ పొందటం, దానికి పశ్చాత్తాపం మూలం. రెండవది, రక్షణ పొందిన తర్వాత మన అనుదిన యాత్ర జీవితంలో కూడా రక్షణార్థమైన మారు మనస్సు, రిపెంటెన్స్ అంటూ సాల్వేషన్. రెండవది, జీవార్థమైన మారు మనస్సు, రిపెంటెన్స్ అంటూ లైఫ్. మూడవది,
సత్య విషయమైన మారు మనసు, రిపెంటెన్స్ అండ్ ట్రూత్. ప్రభువారు రక్షణ పొందిన మనల్ని ఈ మూడంతల అనుభవంలో నడిపించిన గాక, రక్షణ పొందని వారిని దేవుడు రక్షించి నిత్య నాశనం, నరకం, పాతాళం నుండి తప్పించి పరలోక రాజ్యంలో చేర్చాలని ప్రార్థన. దేవుడి మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.